భారత చరిత్ర. మనం ఇంతవరకు భారతదేశంలో జరిగిన చరిత్ర గురించి, అక్కడ వెలిసిన సామ్రాజ్యాల గురించి, రాజవంశాల గురించి, ముస్లింల దాడుల కాలం దాకా తెలుసుకున్నాం. తర్వాత జరిగిన చరిత్ర గురించి తెలుసుకునే ముందు భారతదేశం యొక్క దేశాంతర చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశం అనాదిగా దేశాంతరాలతో సంబంధం కలిగి ఉండింది. భారతీయులు భూమి మీద, సముద్రం మీద ప్రయాణాలు చేసి దేశాంతరాలకు వలస వెళ్ళారు. ఒకప్పుడు భారతదేశానికి బాబిలోనియా, సిరియా, ఈజిప్ట్లతో వర్తక సంబంధాలు ఉండేవి. క్రీస్తు శకం 1వ శతాబ్దం మొదలుకొని ఈ వర్తక వివరాలు చరిత్రలో విపులంగా కనిపిస్తాయి. వర్తకంతో పాటు భారతీయ సంస్కృతి, నాగరికతలు కూడా ఇతర దేశాలకు వెళ్ళాయి. అశోకుడి బౌద్ధ ప్రచారకులు పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ యూరప్ ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ బౌద్ధ ధర్మ ప్రచారం చురుకుగా జరిగింది. అదేవిధంగా పడమర నుంచి రోమన్ జ్యోతిశాస్త్రము, గ్రీకు కళలు, నాణేళ్ల తయారీ మొదలైనవి భారతీయులు నేర్చారు. భారతీయ ఔషధ శాస్త్రము, దశాంశ గణితము అరబ్బుల ద్వారా ప్రపంచవ్యాప్తి పొందాయి. మధ్య ఆసియాలో కుషాను రాజుల ధర్మాన కాస్పియన్ సముద్రం నుంచి చీనా గోడ దాకా బౌద్ధం వ్యాపించింది. 7వ శతాబ్దంలో హ్యుయన్సాంగ్ చీనా నుంచి మధ్య ఆసియా గుండా వచ్చేటప్పుడు దారి పొడుగున అతను భారతీయ మత సంస్కృతులు గమనించాడు. బౌద్ధం మధ్య ఆసియా నుంచి చీనాకు వెళ్ళింది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి భారతీయులు దేశాంతరాలను పాలించడం మనకు తెలుస్తోంది. ఆ దేశాలలో మలయా ద్వీపకల్పము, కాంబోడియా, అన్నాం, సుమత్రా, జావా, బాలి, బోర్నియోలలో భారతీయ మతాచారాలు, భాష, లిపి, పేర్లు అమల్లో ఉండేవి. దేశాంతరాలలో భారతీయులు స్థాపించిన సామ్రాజ్యాలు 1000 సంవత్సరాలు మించి దక్కాయి. భారతదేశంలో హైందవ పరిపాలన అడుగంటాక ఈ సామ్రాజ్యాలు నిలబడి ఉండడం విశేషం. ఇండో చీనాలో చెంప, కంబుజా అని 2 ప్రధాన రాజ్యాలు ఉండేవి. చెంపను ఏలిన రాజులు జయపరమేశ్వర వర్మ, దేవ ఈశ్వరమూర్తి. ఈయన 1050 నుంచి 1060 దాకా. రుద్రవర్మ, ఈయన 1061 నుంచి 1069 సంవత్సరం దాకా. హరివర్మ, ఈయన 1070 నుంచి 1081 దాకా. మహారాజాధిరాజ శ్రీ జయ ఇంద్రవర్మ, ఈయన 1161 నుంచి 1180 వరకు. జయసింహవర్మ, ఈయన 1257 నుంచి 1287 వరకు. వీరంతా మహావీరులు. కుబ్లై ఖాన్ కూడా చంపను ఓడించలేకపోయాడు. ఈ హిందూ రాజ్యం 16వ శతాబ్దంలో మంగోలు దాడులకు ఓడిపోయింది. కంబుజ హిందూ రాజ్యం అయిపోయింది. క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో కావచ్చు బహుశా. అది ఈనాటి కాంబోడియా దక్షిణ ప్రాంతం. ఇక్కడ 1000 మందికి పైగా బ్రాహ్మణులు ఉన్నారు. వారికి ఇక్కడి వారు తమ కుమార్తెలను వివాహం చేశారు. వారు అహోరాత్రాలు వేద పఠనం చేస్తూ ఉంటారు అని ఒక చీనా గ్రంథకర్త రాశాడు. ఇక్కడి రాజులలో ప్రసిద్ధులు జయవర్మ అనే పేరుగల వారిలో మొదటి, 2వ, 7వ వారు, యశోవర్మ, 2వ సూర్యవర్మ అనేవారు. ఈ రాజ్యం 15వ శతాబ్దంలో విచ్ఛిన్నమైపోయింది. చంపా కన్నా కంబుజ చాలా విస్తృతి, శక్తి ప్రదర్శించింది. ఒకప్పుడు కాంబోడియా, కోచిన్, చీనా, లావోస్, సయాం, మలయ, బర్మాలలో కొంత భాగము ఈ రాజ్యంలో చేరి ఉండేవి. కంబోజ రాజుల చరిత్రను చెప్పగల సంస్కృత శాసనాలు ఇక్కడ అసంఖ్యాకంగా దొరికాయి. వారి ప్రతిభ చాటగల 2 అద్భుత దేవాలయాలు అంకోర్ వాత్, అంకోర్ ధామ్ అనేవి. అంకోర్ వాత్ ప్రపంచ వింతలలో పేర్కొనదగింది. ఇది ఆదిలో విష్ణు ఆలయం. దీనిపైన అనేక గోపురాలున్నాయి. నట్ట నడుమనున్న ఆలయ గోపురం ఎత్తు 213 అడుగులు. అంకోర్ ధామ్ అనేది 7వ జయవర్మ నిర్మించిన రాజధాని నగరం. ఇది 2 మైళ్ళ చదరం. దీని చుట్టూ ఎత్తైన రాతి గోడ, 330 అడుగుల వెడల్పు గల అగట్టా ఉన్నాయి. నవంబరు ప్రపంచపు వింతలు అనే దాంట్లో మనం చదవచ్చు. ఇది మలయా ద్వీపకల్పంలోనూ ఇండియన్ ఆర్కిపిలాగోలోనూ 2 హైందవ రాజవంశాలు వృద్ధిక్షయాలు పొందాయి. శైలేంద్ర వంశం 8వ శతాబ్దంలో స్థాపన అయింది. మలయా చక్రవర్తి చంప, కంబోజ దేశాలపై దాడులు చేసేవాడని, ఆయన దినసరి రాబడి 200 మణుగుల బంగారమని, ప్రతి ఉదయము ఆయన ఒక కొలంలోకి ఒక బంగారు అచ్చు విసిరి చూస్తుండేవాడని ఆ కాల చరిత్రకారులు రాశారు. శైలేంద్రులపై మొదటి రాజేంద్ర చోళుడు
11వ శతాబ్దంలో దాడి చేసి కొంత రాజ్యాన్ని కాజేశాడు. 13వ శతాబ్దంలో శైలేంద్రరాజు సింహళంపై దాడి చేసి అపజయం పొందాడు. తర్వాత శైలేంద్రుల ప్రతిభ అంతరించింది. తర్వాత జావా హిందూ రాజ్యానికి కేంద్రమైంది. అయితే 15వ శతాబ్దంలో ఇస్లాం మతం ఈ ప్రాంతాలను ఆక్రమించేసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.